లలితామ్మవారి సభలో వశిన్యాది వాగ్దేవతల చేత చెప్పబడిన లలితా సహస్రనామాలను విని తరించి లలితాదేవి ఆజ్ఞ చేత అప్పటి నుండి మొదలుకొని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మంత్రిని దండిని మొదలైన శక్తులు ఈ లలితా సహస్రనామాలను ఎల్లవేళలా భక్తితో లలితాదేవి ప్రీతి కొరకు చదువుతున్నారు. కాబట్టి ఓ అగస్త్య మహర్షి, ఈ లలితా సహస్రనామం భక్తుల చేత తప్పకుండా కీర్తింపదగినది. అగస్త్య, అవకాశం వచ్చింది కాబట్టి లలితా సహస్రనామాల విశిష్టత నా చేత నీకు చెప్పబడింది. ఇప్పుడు లలితా సహస్రనామాలు చెబుతాను, శ్రద్ధగా విను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడతోటి హయగ్రీవుల వారికి అగస్త్యుల వారికి మధ్యలో జరిగిన సంవాదం ముగిసింది. ఈ పూర్వపీఠికలో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి తనకు లలితా సహస్రనామాలు ఎందుకు నేర్పించలేదు అని పడిన బాధ, ఆ ప్రశ్నకు సమాధానంగా హయగ్రీవ స్వామి ఆయన ముందే లలితా సహస్రనామాలు ఎందుకు నేర్పించలేదు అన్న సమాధానము, లలితా సహస్రనామాలను ఎవరు రచించారు అన్న విషయము, లలితా సహస్రనామాల విశిష్టత, ఇన్ని వివరాలను పూర్వపీఠిక ద్వారా మనకు తెలియజేశారు. తరువాయి భాగంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణను మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ లలితా సహస్రనామ పూర్వపీఠికలో ఆఖరి 3 శ్లోకాలను నేర్చుకుందామా? తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాః శక్తయో మంత్రిణీ ముఖ్యా ఇదం నామ సహస్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయమిదం మునే ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర ఇదానీం నామ సాహస్రం వక్ష్యామి శ్రద్ధయా శృణు. ఇంకొకసారి నాతో పాటు చెప్పండి. తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాః శక్తయో మంత్రిణీ ముఖ్యా ఇదం నామ సహస్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయమిదం మునే ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర ఇదానీం నామ సాహస్రం వక్ష్యామి శ్రద్ధయా శృణు.